క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో, నేనే మిమ్మును ఓదార్చువాడనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, నేను అనేటువంటి ఈ మాట దైవ లేఖనాల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఐ యామ్ అని వ్రాయబడింది. మొట్టమొదటిగా మోషేకు తన పేరును ప్రత్యక్షపరుచుకున్న దేవుడు, నీ దేవుడైన యెహోవాను నేనే. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ యామ్ యువర్ గాడ్. నిజమే, నేను అనేటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది. దీని అర్థం, నేను సజీవుడైన వాడను, ఆయన సజీవుడైన వాడు, ఆయన మిమ్మలను ఓదార్చువాడు. మనుషులు మిమ్మలను ఓదార్చలేకపోవచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు ఆదరణ కలుగు చేయలేకపోవచ్చు, లేదా మీరు ఆశిస్తున్నటువంటి, మీరు వెయిట్ చేస్తూ ఎవరైనా ఏదైనా చేస్తారని మీరు ఆలోచిస్తున్నటువంటి వారు మీకు సహాయం చేయకపోవచ్చు, మిమ్మల్ని ఆదరించుకోవచ్చు. కానీ మన దేవుడు ఆదరించేవాడు, కృపనిచ్చేవాడు, ఆయన నిత్యము మనకు తోడుగా ఉండేవాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఓదార్చును గాక. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను మీరు ప్రత్యేక రీతిలో దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు వర్ధిల్లింపచేయండి. ఈ దిన దీవులతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపండి. మీ సాన్నిధ్యంలో వారి బలహీనతలను, వారి అవిధేయతను క్షమించి, వారి ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా మీరే సజీవుడైన దేవునిగా ఉండి ఆదరించి ఓదార్పు కలుగు చేసి బలవంతులుగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.